గణపతి పప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. స్టార్ట్ చేసేటప్పుడు ఇంత పనా అనుకుంటామండి. జస్ట్ స్టార్ట్ చేస్తే దాని అంతటా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. స్టార్ట్ చేయటం వరకే మన బాధ్యత, తర్వాత అంతా దేవుడు చూసుకుంటాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ అండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి బ్లాగ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి పప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. లేచాను, ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు, తోరణాలు కట్టేసి వంట స్టార్ట్ చేయాలి. ఒక కొబ్బరికాయ అయినా మనస్ఫూర్తిగా కొట్టేసి మంచిగా పూజ చేసుకోవాలండి. మనం పూజ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అదే సరిపోతుంది అనమాట. స్టార్ట్ చేసేటప్పుడు ఇంత పనా అనుకుంటామండి. జస్ట్ స్టార్ట్ చేస్తే దాని అంతటా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. స్టార్ట్ చేయటం వరకే మన బాధ్యత, తర్వాత అంతా దేవుడు చూసుకుంటాడు. కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా వినాయక చవితి అంటే మెయిన్ కుడుములు ఉండాలే కాబట్టి మిక్సీ పడుతున్నానండి. బియ్యాన్ని చక్కగా కడిగేసి కొంచెం ఎండబెట్టి పౌడర్ చేస్తున్నాను. మిక్సీ పట్టిన రవ్వ ఇక్కడ ప్లేట్లో వేసేసానండి. కుడుములు ఉండ్రాళ్ళకి ప్రసాదాలు ఎక్కువేం చేయట్లేదండి, ఎందుకంటే నేను ఇప్పుడు కాకినాడ వెళ్ళాలన్నమాట. 4 o'clockకి ఫ్లైట్. సో నేను త్వరగా వంట చేసుకొని, పూజ చేసుకొని, బ్లాగ్ చేసుకొని 2 o'clockకి బయలుదేరాలి. అందుకే స్వీట్ కుడుములు, హాట్ కుడుములు. వినాయకుడికి కుడుములే ఇష్టం. వినాయక చవితి రోజు మనం ఎక్కువ ఆయిల్ వాడమండి, జస్ట్ ఆవిరితో చేసినవే వాడతాము. సో ఇప్పుడైతే కుడుములు ఉండాలి. ఫాస్ట్గా చేసి కర్రీ వండేసి త్వరగా గిన్నెలన్నీ బయట వేసేసి పూజ సామాన్లు పూజకు అన్ని సెట్ చేసుకొని పూజ చేయాలన్నమాట. ఇట్లా పనులు ఉన్నప్పుడు ఏమి ఎక్కువ హెవీ పెట్టుకోవద్దండి. జస్ట్ పూజ మీదే మనం ఫోకస్ చేసి పూజను కాన్సన్ట్రేట్ చేసి పూజ చేసుకుంటే సరిపోద్ది. గణపతుడు గడ్డి పూజతో చేసిన ప్రసన్నుడు అవుతాడు. మనం మెయిన్ ఉండాల్సింది భక్తి అనమాట. నా కూర ఎంతవరకు వచ్చిందో నేను చూస్తానండి. కర్రీ ఏమో ఉడుకుతుందండి. స్వీట్ కుడుములు పిండి అయితే అయిపోయిందండి. హాట్ కుడుములు ఇడ్లీ పాత్రలో పెట్టేశానండి ఆవిరికి. ఇంకా దీనికి మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఉడికేస్తాయి. ఒక 10 minutes పెడితే అయిపోతుంది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఇటు రైస్ పెట్టాను, ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి పాలు పెట్టానండి. పిండి రెడీ అయిపోయిందండి. వీటిని కూడా మనకి నచ్చిన షేప్లో రౌండ్స్, బాల్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేయాలన్నమాట. ఈ కుడుముల ప్రాసెస్ చాలా ఈజీ అండి. హాట్ కుడుములు అయితే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి కొంచెం అందులో సాల్ట్, జీలకర్ర, పెసరపప్పు అయినా శనగపప్పు అయినా వేసేసి తెరులుతున్నప్పుడు మనం 1కి 2 నీళ్లు పోసేసి ఉప్మాలాగే కలిపేసి పెట్టేసేయాలన్నమాట. అడుగు పడుతున్నప్పుడు ఆపేసి పక్కన పెట్టేసేయాలి. స్వీట్ కూడా అంతే. వాటర్లో కొంచెం బెల్లము, శనగపప్పు, పెసరపప్పు, కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసి తెరులుతున్నప్పుడు ఆ పౌడర్ వేసేయాలన్నమాట. పౌడర్ వేసేసిన తర్వాత అది కూడా అడుగంటుతున్నప్పుడు ఆఫ్ చేసి మొత్తం పిండి 2 చల్లగా అయిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసేసి ఆవిరి మీద ఉడికించాలన్నమాట. కుక్కర్లో అయినా లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టేసి ఒక 10 minutes ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయిపోతాయి. ఇంకొంచెం ఆవిరి మీద ఇంకా ఏమైనా రవ్వ కానీ మిగిలిపోతే ఆ ఆవిరి మీద ఉడికిపోతాయి అన్నమాట. ఇలా చేసేసుకోవటం ఈజీ, చాలా సింపుల్ కుడుములు చేయటం మాత్రం. పూజకు కావాల్సినవి అన్ని దగ్గర పెట్టుకున్నానండి. ఇంకా పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దాం. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇల్లు, పిల్లలు, భర్త అన్నీ బాగుండాలని వరలక్ష్మి వ్రతం చేస్తాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా భాద్రపద మాసంలో మగవాళ్ళు వినాయక చవితిని చేస్తారండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా ఉంటుంది. పసుపు, కుంకుమ, పూజకు కావాల్సిన ప్రసాదాలు, ఆకులు, పక్కలు అన్నీ పెట్టుకున్నానండి. ఇప్పుడు స్వామివారిని మన స్థానంలో ప్రతిక్షేపిద్దామన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మట్టి గణపతినే తెచ్చానండి. గణపతి పప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా క్యూట్గా ఉన్నాడండి మా గణపతి. గణపతికి ఫస్ట్ బొట్టు పెట్టేద్దాం.
పూజ అయినా ముందు దీపం వెలిగించి ఆ దీపానికి పసుపు కుంకుమ పూలతో దండం పెట్టేసుకొని తర్వాత పసుపు వినాయకుడిని చేయాలండి. చిన్న గణపతిని చేసి ఆ గణపతికి పూజ చేయాలి. ఫస్ట్ పూలు పండ్లు నైవేద్యము హారతి అన్ని కొబ్బరికాయ కొట్టేసి పసుపు వినాయకుడికి కూడా పూజ చేసిన తర్వాత అప్పుడు కలశ పూజ, పెద్ద వినాయకుడు మెయిన్ పూజ చేసేసుకోవాలండి. ఇదే ఏ పూజకైనా ఇదే ప్రాసెస్ అన్నమాట. తర్వాత అక్షింతలు చేతిలో పట్టుకొని వినాయకుని వ్రత కథలన్నీ వినాలండి. లేదంటే నీలాపనిందలు తప్పవు. దేవుడు అంతటి వాళ్ళకి అంటే శ్రీకృష్ణుడికే తప్పలేదండి. మనం ఎంత మానవ మాత్రలం. పూజ అంతా అయిపోయిన తర్వాత అండి ఒక్కోసారి మనకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తాం కాబట్టి తప్పులని క్షమించమని ఆ దేవుణ్ణి కోరుకోవాలన్నమాట. నా పూజ చాలా బాగా జరిగిందండి. మీ అందరిది కూడా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. వినాయకుడిని తేవడం, పూజ చేయటము, ప్రసాదాలు చేయటం వరకు నా పని అయిపోయిందండి. ఇప్పుడు నేను ఊరెళ్ళాలి కాకినాడ మా పాపతో షూటింగ్. నెక్స్ట్ ఈవినింగ్ సార్ వచ్చి దీపం పెట్టి కొంచెం కదిలిచ్చేసి ఈ వినాయకుడిని మా కింద అపార్ట్మెంట్లో పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తారు. ఎందుకంటే మనం ఇంట్లో వినాయకుడిని పెడితే మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయాలి కాబట్టి ఈవినింగ్ సారు పూజ చేసేసి కొంచెం కదిలిచ్చేస్తారనమాట. కదిలిచ్చేసి కింద పెట్టేస్తారనమాట. మిగతాదంతా సార్ చూసుకుంటారు. ఇది ఇవాల్టి నా పూజ అండి. ఇంకా వెళ్ళి కొంచెం అన్నీ సదురుకొని తినేసి నేను బయలుదేరుతానండి. బాయ్ అండి. వినాయకుడిని కదిలించేస్తున్నామండి ఇప్పుడు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మా పెద్ద వినాయకుడిని నిమజ్జనం చేసిన రోజే మా వినాయకుడు కూడా నిమజ్జనానికి వెళ్తారు. అప్పటి వరకు స్వామితో పాటు ఇక్కడ ఉంటారు. మా అపార్ట్మెంట్లో కూడా పూజలు చాలా బాగా చేస్తారండి. జనవరి 1, ఆగస్ట్ 15, దసరా, దీపావళి, సంక్రాంతి, ఈ వినాయక చవితి చాలా బాగా చేస్తారు. 5 days కుదిరితే 5 days పెడతారు, లేదంటే 7, 9 ఇట్లా పెడతారండి. ఇలా గణేషుని పెట్టినప్పుడు ఏజ్ ప్రకారం పిల్లలకి, లేడీస్కి, పెద్దలకి, మగవాళ్ళకి అందరికీ గేమ్స్ పెడతారు. అంత అయ్యాక అందరం కలిసి చక్కగా భోజనాలు చేస్తామండి. భోజనం చేశాక లడ్డు ఆక్షన్ పాడి నిమజ్జనం చేస్తామన్నమాట. మా అపార్ట్మెంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అండి, ఎవ్రీ ఇయర్ నిమజ్జనము మా అపార్ట్మెంట్లోనే చేస్తాము. మా వినాయకుడు ఎంత హైట్ ఉన్నాడో అంత హైట్కి సరిపడే ట్యాంక్ని సెట్ చేసి అందులోనే ఆ వాటర్లోనే నిమజ్జనం చేస్తాము. బయట కాలువల్లో కానీ మురికి వాడల్లో కానీ మేము తీసుకెళ్ళాము. చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా మంత్రాలు చదువుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ అనుకుంటూ పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తూ ఆ దేవుణ్ణి తెచ్చి ఆ వాటర్ ట్యాంక్లో నిమజ్జనం చేసేస్తామండి. తర్వాత అది డిజాల్వ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి ఆ మట్టి అంతా మేము మొక్కలకు వాడేస్తాం అనమాట. ఇది మా అపార్ట్మెంట్ ఆనవాయితీ. మా దేవుడు ఎక్కడికి వెళ్ళడు, మా చెట్లలోనే మా అపార్ట్మెంట్లోనే ఉంటాడనమాట. ఇదండి ఈ ఇయర్ మా ఇంట్లో ప్లస్ మా అపార్ట్మెంట్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్ జరిగినన్ని రోజులు చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తాము. లాస్ట్ రోజే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే పిల్లలు ఇంట్లో నుంచి హాస్టల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో, ఎవరైనా ఇంటికి చుట్టాలు మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదండి, మన ఆచార సంప్రదాయాలు మనం ఫాలో అవ్వాల్సిందే కాబట్టి ఇంకా అంతే, గో విత్ ఫ్లో. మరొక వీడియోతో మీ ముందుకుంటానండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.